హాయ్ ఫ్రెండ్స్, డే 19లో వచ్చేసరికైతే పన్నీర్‌తో డిఫరెంట్‌గా ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే ట్రై చేశాను. చాలా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. వీటికైతే ముందుగా ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్‌నైతే యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లినైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంతో పాటు చిన్నగా తరిగిన క్యారెట్‌ని అలాగే ఆనియన్స్‌ని వేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా కుక్ అవ్వడానికైతే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్‌తో పాటు చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ కొద్దిగా కుక్ అయిన తర్వాత అయితే మనం కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి. వెజిటబుల్స్ అన్ని కుక్ అయిన తర్వాత అయితే పన్నీర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ పన్నీర్ అనమాట. నేను ఇంట్లో చేసిందే వేసాను. పన్నీర్‌ని అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. రైస్ బాగా మిక్స్ అయిన తర్వాత అయితే ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అంతా ఒకసారి హై ఫ్లేమ్‌లో 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటే మన టేస్టీ ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.